హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఏందక్క పొద్దున్నే మిక్సీ జార్తో కొత్తిమీరతో వచ్చేసావు అనుకుంటారేమో. ఈరోజైతే శనగల పులుసు చేద్దామని చెప్పేసి అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా అయితే కొబ్బరి, టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొత్తిమీర అన్నీ ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. రెడీ చేశాను చూడండి. అలా రెడీ చేసింది పడిపోయిందనమాట. దానిలో మిక్సీ జార్లోకి వేస్తూ ఉంటే ఒక్కోసారి ఏదైనా తొందరగా చెయ్యాలి అంటే ఇలాంటి అడ్డంకులే వస్తుంటాయన్నమాట. నేనైతే ఇది నిజానికి తొందరగా అయిపోవాలని రెడీ చేస్తున్నాను. ఎందుకంటే పొలం పనులకి కూలోళ్ళు వచ్చారు. వాళ్ళ కోసమని భోజనం తీసుకెళ్ళడానికి తొందరగా రెడీ చేయమని చెప్పారు మా అత్తమ్మ. కాకపోతే నేను రెడీ చేసే దానిలోనే టైం అంతా వేస్ట్ అయిపోతుందన్నమాట. ముందుగా నేనైతే పచ్చి కొబ్బరి, తర్వాత ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, టమోటో, మా పెరట్లో పండిన పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసి మిక్సీ పట్టేశాను అనమాట. ఆ తర్వాత కాస్తంత గరం మసాలా, తర్వాత కారము, పసుపు, ఉప్పు అన్నీ వేసేసి ఇంకోసారి అయితే నీట్గా మిక్సీ పట్టేశానమాట. నిజానికి ఈ శనగలు, బఠానీలు పులుసుకైతే ధనియాలు వేయించుకొని పౌడర్ చేసి వేస్తున్నాను చూడండి ఇక్కడ. ఎందుకంటే మసాలా పౌడర్లో అన్ని రకాల దినుసులు వేసి చేసి ఉంటామన్నమాట. బట్ దీనికైతే ధనియాల పౌడర్ వేస్తే బాగుంటుంది అని చెప్పారు మా అత్తగారు. అందుకని అయితే నేను ధనియాలను వేయించి పౌడర్ చేసి ఇక్కడ వేస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. కారం పౌడరు యాడ్ చేసేసి మిక్సీని గ్రైండ్ చేసేసాను అనమాట. తర్వాత దీన్ని ఆల్రెడీ నేను శనగలు ఉడకపెట్టి పెట్టేశాను అనమాట. ఎందుకంటే అక్కడ వాటర్ కాస్త సాల్టీగా ఉంటాయి, తొందరగా ఉడకదు అని చెప్పారు. అందుకోసమని నేను నేనే శనగల్ని పెట్టేశాను. ఉడకపెట్టేసిన తర్వాత ఈ మసాలా అయితే అందులో వేసేసి ఇంకో 2 విజల్ అయితే కోయించేస్తానమాట. చూడండి ఆల్రెడీ ఉడికిపోయాయన్నమాట. సో ఇందులో మసాలా యాడ్ చేస్తున్నాను. ఇందులో వాటరు మీకు ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవచ్చు అనమాట. మీకు థిక్గా కావాలంటే థిక్గా, సాంబార్ టైప్ కావాలంటే సాంబార్ టైప్ వేసేసుకోవచ్చు అనమాట. నిజానికి నేను సాంబార్ టైప్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒక 4-5 వచ్చారనమాట పనికి. సో అందుకోసమని వాళ్ళందరికీ కావాలన్నమాట. అందుకోసమని నేనైతే కాస్త నీళ్ళుగా చేసుకుంటున్నాను. అందులోకి ముద్ద, అన్నం అన్నీ రెడీ చేసి పెట్టేశాను అనమాట. సో ఇక వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ మూసేయడమే. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. నేను పైన కాస్త టమోటా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మిక్సీకి వేసేసాను, కాకపోతే పైన టమోటో ఒక్కటి యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేశాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం